హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఎస్టర్డే జరిగిన షూట్ వీడియో అనమాట. షూట్లో జరిగే ఫన్నీ థింగ్స్, షూట్లో డే అంతా ఎలా గడిచిపోతుంది అనేది చిన్న వీడియో బయట తీసి, చిన్నది కాదండి చాలా పెద్దది తీశాను, బట్ ఎడిట్ చేసి చిన్నదిగా చేసి మీకు షార్ట్గా క్యూట్గా మంచి వీడియో అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చానని నేను హోప్ చేస్తున్నాను. సో వీడియో చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మేము షూట్లో ఎంత ఎంజాయ్ చేస్తాం, ఎంత ఫన్నీగా ఉంటుంది, ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది, ఏమేం జరుగుతుంది షూట్ లొకేషన్లో అనేది ఆల్మోస్ట్ అన్నీ చూపించడానికి ట్రై చేశాను. వన్ డే మొత్తం షూట్ లొకేషన్లో ఎలా గడుస్తుంది అనేది మీతో షేర్ చేసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి క్యామ్కి తీసేసి అందరం కెమెరాకి దండం పెట్టుకుంటున్నాం అనమాట. స్టార్టింగ్ షార్ట్లో ఇది కన్ఫర్మ్ మస్ట్ అండ్ షూట్ చేయాలి కదా. సో ఇది స్టార్ట్ చేసేసామన్నమాట. ఇక్కడ నుంచే ఫన్ ఇంకా స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఇలా డే స్టార్ట్ అయితే ఎండ్ అయ్యేసరికి అది 12 అవ్వనివ్వండి, 1 అవ్వనివ్వండి, ఏదైనా టైం అవ్వనివ్వండి, చాలా ఫన్నీగా ఉంటుందండి. అంటే లైక్ షూట్ చేసి అలసిపోయామనే ఫీల్ రాదు. మెయిన్ రీజన్ ఏమి అంటే మెయిన్ డైరెక్టర్ సార్ చాలా అంటే చాలా ఓపిక్గా ఉంటారు, ఎక్కడ విసుక్కోరు. అంటే లైక్ ఎన్ని షార్ట్స్ అయినా తీయడానికి ఇబ్బంది పడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరికీ చాలా కంఫర్ట్స్ ఇస్తారండి. సో దెన్ అందుకే ఇంత హ్యాపీగా ఉన్నామేమోనని నాకు అనిపిస్తుంది. అండ్ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ టీంలో ఉండడానికి. అండ్ ఇక్కడ డైరెక్టర్ సార్ చూడండి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ షాట్ ఓపెన్ అయిపోయింది, ఓపెనింగ్ షాట్. సార్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలి యాక్ట్ చేసి చూపించి చాలా ఫన్ జనరేట్ అయింది. సో ఆల్మోస్ట్ ఫన్నీ వీడియోసే నేను షూట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ఉమాక్క వాళ్ళు, వీళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే. ఐ మీన్ వీళ్ళందరూ మీకు సుపరిచితులే. బికాజ్ ఆఫ్ నా షార్ట్ వీడియోలో వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంట్రడక్షన్ షార్ట్ ఒకటి పెట్టాను కదా. సో దట్స్ వై వీళ్ళందరూ మీకు సుపరిచితులే అనమాట. ఇది వచ్చేసి షూట్ లొకేషన్ అనమాట. ఇన్సైడ్ అంటే లోపల ఉంది ఇండోరు. ఇది చూడండి షూట్ గ్యాప్లో బాతాకాని అనమాట టీము. నేను ఇక్కడ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ చాలా ఫన్నీగా ఉంటుందండి వీడియో, మీరైతే చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ పింక్ శారీ వచ్చేసి షరీన్ అక్క, గ్రీన్ శారీ వచ్చేసి ఉమా అక్క, అమ్మ సుందరమ్మ. అండ్ వీళ్ళందరూ మీకు తెలిసిందే. నా షార్ట్ వీడియోస్ చూస్తే అందులో నేను ఇంట్రడక్షన్ వీడియోలో వీళ్ళందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేశాను. మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కదా, వీళ్ళు నా ఫ్యామిలీ. షూట్స్లో నా ఫ్యామిలీ నిజంగా ఫ్యామిలీ అయిపోయారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నమాట ఈరోజు అయినందుకు. తను వచ్చేసి మా పాప, ఈ లైన్స్ చూపించింది నా బంగారు. వెన్ క్లోబన్ గారు, ఇటు వచ్చేసి సీతారాం అంకుల్. మీకు వీళ్ళందరూ తెలిసే ఉంటారు. ఇంకా కొత్త ఆర్టిస్ట్ ఉన్నారు కదా, తను శంకర్ గారు అని చెప్పేసి. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాము. లంచ్ కూడా అంతా కామ్గా ఏం చేయమండి, చాలా ఎంజాయ్ చేస్తాము. అండ్ లెంత్ ఎక్కువైపోయిందని చాలా క్లిప్స్ కట్ చేశాను. ఇది వచ్చేసి ఆఫ్టర్ లంచ్ అనమాట. ఆఫ్టర్ లంచ్ నాది కూడా షార్ట్ ఉంది. అండ్ తెలుసు కదా, నా లుక్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ నేను ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్కే ప్రయారిటీ ఇస్తాను కాబట్టి చూడండి చాలా సీరియస్గా ఫేస్ పెట్టేసి క్రూషియల్గా డైలాగ్ చెప్తున్నాను అనమాట. అన్నట్టు తిట్టుకోకండి, జస్ట్ నేను యాక్టింగ్ చేస్తున్నాను అంతే. అండ్ ఇది వచ్చేసి సుందరమ్మ గారు, సీతారాం సారు. మేము అమ్మ నాన్న అని పిలుస్తామండి. సీరియస్లీ షూట్ వరకు వీళ్ళు మా పేరెంట్స్ అని చెప్పొచ్చు. చాలా పర్సనల్గా తీసుకుంటారు మమ్మల్ని, అందరినీ కేరింగ్ చేస్తారు. ప్రతి చోట కూడా కేర్ఫుల్గా చూసుకోవడం, ఇది అలా ఇది ఇలా అని అడ్వైజ్లు ఇవ్వడం. అంటే నాట్ ఓన్లీ షూట్, బయట విషయాలు కూడా, అమ్మ ఇక్కడ ఇబ్బందిగా ఉందమ్మా అంటే ఇది ఇలా నాన్న అది ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా నచ్చుతుంది. చాలా పేరెంటింగ్ చేస్తారనమాట. చూడండి వీళ్ళు కూడా మాతో లైక్ మాకంటే ఎక్కువ అల్లరి చేస్తారండి. అంటే ఏజ్ మర్చిపోయి చాలా ఫన్నీగా ఉంటారు. నేను కూడా లైక్ ఈ ఏజ్లో ఇలా ఉన్నారు అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పర్సనలీ వీళ్ళు నా ఫేవరెట్ పర్సన్స్ అనమాట. ఇది వచ్చేసి నా షార్ట్ చూడండి, చాలా పేరుగా అయిపోయాను నేను. అండ్ ఈ లొకేషన్ అయితే అదిరిపోయిందండి. సన్సెట్ అయ్యే టైంలో తీసాము ఇది. మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంటుందో, చాలా నచ్చింది అనమాట. షూట్ లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది. షూట్ లొకేషన్ కంటే కూడా షూట్లో చేసే ఫన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేస్తామండి. చెప్పాను కదా, ఎంత లేట్ నైట్ అయినా కూడా షూట్లో ఉంటే లైక్ ఒక ఫీల్ రాదు, ఇబ్బంది పడ్డ ఫీల్ అయితే రాదు, ఆ కంఫర్ట్ ఉంటుంది. సీరియస్లీ ఫ్యామిలీతో ఉన్న ఫీలే ఉంటుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. ఈ కెరియర్ అంటే లైక్ ఈ ఫీల్డ్ నేను ఎంచుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ అండ్ లక్కీ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇది వచ్చేసి
చూడండి, ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను క్లిప్ యాడ్ చేస్తానని. సన్సెట్ అయ్యే టైంలో బ్యాక్గ్రౌండ్ సన్సెట్ అవుతుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ కదా. అంటే లైక్ ఎస్పెషల్లీ ఈ షాట్ నాకు చాలా నచ్చింది అనమాట. ఇంకా చాలా ఉందండి వీడియో, బట్ టైం అంతా ఉండదు కాబట్టి అడ్జస్ట్ చేసి పెట్టాను. శోభన్ గారు తెలుసు కదా, ఇదోసి తాగుబోతు క్యారెక్టర్ అనమాట. చాలా ఫన్ ఉంటుందండి అండ్ భలే ఉంటుందన్నమాట ఇక్కడ. ఇవన్నీ మీరు చూడాలనుకుంటే ఇప్పుడు నేను చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాను కదా, ఇవన్నీ మీరు చూడాలనుకుంటే లేట్ చేయకుండా యూట్యూబ్కి వెళ్ళి ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని తర్వాత పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అండ్ అందులో మన వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఇది వచ్చేసి నైట్ ప్యాకప్ అయిపోయిన తర్వాత డిన్నర్ టైం అనమాట. డిన్నర్ టైం చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక్కడ అందరూ అంత్యాక్షరి ఆడుతూ ఒకరికొకరు సాంగ్ డెడికేట్ చేస్తూ చాలా ఫన్నీగా నడుస్తుందండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోస్ అన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా థాట్స్ ఉంటే ఇలా చేయండి అని నాకు సలహాలు ఇవ్వండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి. అండ్ ఐ హోప్ ఆల్ మీరందరూ సంతోషంగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని మన వీడియోస్ అన్నీ చూసేయండి. అండ్ ఇది వచ్చేసి డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత మా చిట్ చాట్ టైం అనమాట. ఇది ప్యాకప్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు డిస్కషన్స్ అనమాట. ఇలా అన్నీ చిట్ చాట్ చేసుకొని చాలా ఫన్నీగా సరదాగా సాగిపోతుంది షూట్ అంతా. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్స్లో కామెంట్ చేయండి, మాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. సార్ డెఫినెట్గా ఆపర్చునిటీ ఇస్తారు.